నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం సింహద్వారము ఆయ నిర్ణయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వాస్తుకి సంబంధించింది. మనం ముఖ్యంగా ఇల్లు కట్టుకునేటప్పుడు మన పేరులోని మొదటి అక్షరాన్ని అనుసరించి మనము సింహద్వారం కానివ్వండి, ఆయం కట్టడం కానివ్వండి చేస్తూ ఉంటాం. అలాగే ఇంటి యజమాని ప్రకారం ఇది జరుగుతూ ఉంటుంది. యజమాని నామ నక్షత్రం ప్రకారం దానికి మనకి 8 వర్గులు ఉన్నాయి. గతంలో మనం చేసుకున్నాం ఏ ద్వారాలు, ఎటువంటిది వర్గులు అవన్నీ కూడా. అలాగే మనకి ఈ 8 వర్గులకి సంబంధించి సరిపోయే సింహద్వారము, అలాగే సరిపడనిది చూసుకోవాలి. అలాగే సరిపోయే ఆయము, సరిపడని ఆయం చూసుకోవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకసారి పరీక్షించుకొని, అంటే యజమానురాలు, పిల్లల్ని కూడా చూసుకుని మనం నిర్ణయించినట్టయితే